నమస్తే అండి, నేను రజా. పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు వచ్చి పిచ్చు వాగుడు వాగేసి వెళ్ళిపోతున్నారంట. మరి ఆ పిచ్చు వాగుడు ఏందో, ఆ కథ ఏందని తెలుసుకునే ముందు ఈ వీడియో చూడండి. ఆ వీడియో వద్దులే, వీడియో కూడా బొక్క, ఆడియో వినండి చాలు. రాజకీయాల్లో ఉంటున్నారా? అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసా మీకు? అప్పుడప్పుడు నిద్రపోయి తక్క లేచి ఏదో పిచ్చివాళ్ళు వాటి వెళ్ళిపోతున్నారా? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు అనే విషయాలు మీ దృష్టిలో ఉన్నాయా? ఎందుకంటే సినిమా గారు చెప్తే సహించాం వాటి దాకా ఏం చెప్పారు? ఆయన ఎవరో రపాయిలు పెట్టి పెట్టుకున్నాక ఎలాంటి సినిమాలు ఇదంతా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం జరుగుతుంది. ఏ సినిమా? పుష్ప సినిమా డైలాగ్ నువ్వు సహించు. పుష్ప సినిమా హీరో నువ్వు సహించు. ఎందుకంటే సూపర్ హిట్ అయిన సినిమా కదా అది, నీకు ఇష్టం లేదు, అందుకని దానిలో డైలాగ్ నువ్వు సహించవు అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. అది సంగతి. నువ్వేమన్నావే? ఎవడు అమ్మాయికి పాపం తిరిగినోడు ఏదో పోటీ పడుతున్నాడు, నువ్వేమన్నా? ఉప ముఖ్యమంత్రివి, సినిమా నటుడివి, శాసనసభ్యుడిగా గెలిచిన వాడివి, ఏమన్నా నువ్వు తొక్కి నారదిస్తావా? ఇదేలే బాగుందా? ఉందా నీకు? నువ్వైతే తొక్కి నారదీయచ్చు, నువ్వు అమాయకుడు ఏం మాట్లాడకూడదు. అమాయకుడు మాట్లాడితే నువ్వు సహించవు. నువ్వేమో కారు మీద ఎక్కి అపోజిషన్ ఉన్నప్పుడు వీర విహారం చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఊళ్ళో నుంచి బయటకు వెళ్ళడానికి ఏంటి? ఎక్కడున్నావు అసలు? ఏం చేస్తున్నావు నాకు అర్థం కాదు. అసలు కన్సిస్టెంట్ గా నువ్వు జరుగుతున్నటువంటి విషయాలు నీకు తెలుసా? నేను అడుగుతా ఉన్నా. అడిగినారు, అది అర్థమైంది కదా. ఇదన్నమాట పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించేటటువంటి విధానం వైసీపీ పార్టీ నాయకులది, అంబటి రాంబాబు గారిది. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలంటే ఆయన సామాజిక వర్గం నుంచి ఎవరో ఒకళ్ళు బయటకు రావాలి, వస్తారు, వచ్చిన తర్వాత టార్గెట్ చేస్తారు. నిన్న అంబటి రాంబాబు గారు, ఈరోజు పేర్ని నాని. ఇదేగా జరిగింది, ఇదేగా జరుగుతూ ఉంది. సింపుల్ ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అంటే వీళ్ళు రోజు చూడలేకపోతున్నారంట, వీళ్ళకి రోజు కనిపించాలంట పవన్ కళ్యాణ్ గారు. సో నేను ఏదైతే ఒక సజెషన్ ఇస్తా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారు మీ చుట్టూ ఇద్దరు కెమెరామెన్లు పెట్టుకోండి. జనసేన పార్టీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్లో 24/7 కావాలి వీళ్ళకి, లైవ్ కావాల్సిందే. 24/7 లైవ్ ఇచ్చేయండి, అప్పుడు కానీ వీళ్ళకి కంటికి సరిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు? సంవత్సర కాలం పాటు అధికారంలోకి వచ్చినటువంటి నిన్నటి మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రతినిత్యం ప్రజల్లో ఉన్నాడు, డబ్బులు పంచినాడు, ఏది కావాలంటే చేసి పెట్టినాడు. తనకున్న కమిట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఒక సంవత్సరం తర్వాత సినిమాలు చేస్తున్నాడు. హరిహర వీరమల్లు, ఓజీ ఒక 2 సినిమాలు కమిట్మెంట్ ఇస్తే ఉస్తాద్ భగత్ సింగ్ ఆ సినిమాలు కంప్లీట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ నువ్వు అలా చేస్తావు, అలాగా నువ్వు ఆర్థిక మూలాలు సర్దుకోవడం ఇష్టం లేదు మాకు, నువ్వు చేయడానికి వీల్లేదు. నువ్వు ప్రజల్లోకి రావాలా, వచ్చి ఏం చేయాలా? ప్రజల్లోకి వచ్చి ఏం చేయాలా? పాలన జరగట్లేదా? డిప్యూటీ సీఎంగా తన పాత్ర తను వహించట్లేదా? తను ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో? నిన్నే కదా ప్రకాశం జిల్లా పోయి దాదాపు ఒక 1500, 1600, 1800 ఎన్నో వందల కోట్లతో విలువైన ప్రాజెక్టులు చేస్తున్నాడు కదా, మంచినీళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టినాడు కదా. ఏం కావాలి? మీరు ఏం ఆశిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి? నాకు తెలియక అడుగుతున్నా. సదరు వైసీపీ ఒక పార్టీ నాయకుడికి ఏం కావాలి? సరే, మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి అంటున్నారు, రోజు కనిపించాలంటున్నారు కాబట్టి నాకు డౌట్ ఉంది. ఒక రాష్ట్ర సీఎం అయ్యుండి జగన్మోహన్ రెడ్డి గారు గత 1 సంవత్సర కాలంలో ఎన్నిసార్లు ప్రజలు కనిపించినాడు, ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినాడు, ఎన్నిసార్లు పబ్లిక్గా మాట్లాడినారు? లెక్కలు ఏం చూద్దాం. ప్రతి అంశం మీద కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అదెట్లా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే కాదు కదా, ఆయన మంత్రి కాదు కదా, ఆయన పార్టీకి స్పోక్స్ పర్సన్ మేబీ అయి ఉండొచ్చు, బట్ ప్రభుత్వానికి సంబంధించి ఏం కాదు కదా. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సినటువంటి అంశాలు ఒక సలహాదారునైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పేటోళ్ళు. ఈ రోజున ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసు కుర్రాడు పరిగెడుతున్నాడు, సామాన్యులతో తిరుగుతా ఉన్నాడు. ఒక పక్క ఇంకో పక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు
పరిగెడుతున్నారు, ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు, టీచర్ని దగ్గరికి పిలిపించుకుంటున్నారు, వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా చేసి పెడుతున్నారు, సన్న బియ్యంతో ఫుడ్ పెడుతున్నారు. మరోపక్క హోమ్ మినిస్టర్ అనిత గారు రాష్ట్రంలో నీచ స్థాయికి దిగజార్చినటువంటి లా అండ్ ఆర్డర్ని గాడిలో పెడుతున్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించి గంజాయి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని తుంచుతున్నారు. స్కూళ్ళల్లో చివరాఖరికి ఒక హోమ్ మినిస్టర్ గారు వెళ్ళి బాలికల వసతి గృహాలు అంటే హాస్టల్స్కి వెళ్ళి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఆమె స్వయంగా ఫుడ్ టేస్ట్ చేసి తింటున్నారు. ఒక మీరు లాస్ట్ గవర్నమెంట్లో మీరు పారుదల ఇరిగేషన్ శాఖ మంత్రి కదా, ఇరిగేషన్ శాఖ మంత్రి ఈయనను అనిల్ కుమార్ యాదవ్ గారు అంతకుముందు చేసినాడు. ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి ఉండి గత 5 సంవత్సరాలు మీరు చేసిందేంటి? ఇప్పుడు ఈ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు గారు చేస్తున్న పని ఏంటి? ఒక్కసారి పోలవరం దగ్గరికి వెళ్ళరండి. ఒక్కసారి మొన్న బుడమేరు పొంగి విజయవాడ ప్రాంతం మునిగింది కదా, ఆ బుడమేరు దగ్గరికి వెళ్ళండి. ఒక 1/2 కిలోమీటర్ వాల్ మేర ఒక రిటైనింగ్ వాల్ నిర్మించి నెక్స్ట్ ఎంత ఫ్లడ్ వచ్చినా సరే విజయవాడ మునగకుండా ఏ విధంగా చేసినారనేది చూడండి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రతిరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ పార్టీని తిట్టాలా, వైసీపీ పార్టీ మీద దండెత్తాలా, ఏం మాట్లాడాలో నాకు తెలియక అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు తన మంత్రిత్వ శాఖలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు సమావేశాలు ఏర్పాటు చేసినారు? అది అటవీ శాఖ కావచ్చు, పర్యావరణానికి సంబంధించి కావచ్చు, లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, ఎన్నిసార్లు ఎంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్తో తన యొక్క పేషీలో కూర్చొని సమావేశాలు చేసినారు? మీ కంప్లీట్ గత 5 సంవత్సరాల్లో ఒక మంత్రి ఆ విధంగా కూర్చొని తన పేషీలో కూర్చొని వచ్చినటువంటి అంశాలకి సంబంధించి లేదంటే వివిధ మినిస్ట్రీలకు సంబంధించి ప్రజలకు తీసుకోబోయేటటువంటి చర్యలకి అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలకి సంబంధించి ఎక్కడైనా చర్చలు చేసినారా? లెక్కలు తీయని చూద్దాం. పవన్ కళ్యాణ్ ఏం చేసినాడు గత సంవత్సర కాలంలో అనేది నేను వీడియో చేసిన 34 నిమిషాలు తన 5 శాఖలో మొత్తం ఏం చేసినాడు అనేది చెక్ చేసుకుని ఉంటాయి. కానీ మీ హయాంలో ఒక మంత్రి, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక ఇరిగేషన్ మంత్రి కదా, మీ శాఖలో మీరు ఏ రోజైనా పెట్టి ప్రెస్ మీట్ పెట్టి లేదంటే ఆ మంత్రిత్వ శాఖకి సంబంధించి సమీక్షలు నిర్వహించి ఇది చేశాం అని ఎక్కడైనా చేసినారా? ఉండవు, ఎక్కడ కూడా ఉండవు. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలా, రాజకీయంగా అతన్ని దెబ్బ కొట్టాలా, కిందకి లాగాలా, ఏం చేయాలి, ఏదో ఒకటి మాట్లాడాలా, అదే మాట్లాడుతున్నారు. అంతకుమించి ఏం జరగట్లేదు కదా అక్కడ. సో నేను చివరిగా చెప్పేది ఏంటంటే, మీరు ఎంత రెచ్చగొట్టినా ఎంత టార్గెట్ చేసినా అతనికి పోయేదేం లేదు. మీ పార్టీ ఎలా డెవలప్ కావాలా, అది ప్రజలు ఎలా సంపాదించుకోవాలనేది ఇంకోసారి చెక్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారిని ఆయన సొంత సామాజిక వర్గ వ్యక్తి వచ్చినంత మాట్లాడినా, పిచ్చి పిచ్చి వాగుడు వాగినంత మాత్రాన, ఇష్టం వచ్చినట్టు వ్యక్తులు మాట్లాడినంత మాత్రాన, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినంత మాత్రాన ఆయనకు పోయేది లేదు, ఒరిగేది లేదు.